పార్టీ ఈరోజు రేవంత్ అన్న కానీ సోనియా గాంధీ మేడం కానీ అనేక మంది కూడా గౌన్లకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఏదైతే నీరా కేఫ్ ని టూరిజం శాఖలో పెట్టిన తర్వాత వాళ్ళు డిమాండ్ రూపంగా ఒక మీటింగ్ పెట్టి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చి డిమాండ్ రూపంగా మాట్లాడడం జరిగింది. మీటింగ్ పెట్టడం ఓకే, తప్పు లేదు. మేము ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా సేఫ్టీ కిట్లు కూడా మేము గతంలో ఎప్పుడు ఇవ్వలేదు, అప్పుడు మాట్లాడారు కానీ ఆ ప్రభుత్వంలో ఇవ్వలేదు సేఫ్టీ కిట్లు. సాక్షాత్తు రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి గారే వారు వచ్చేసి అబ్దుల్పూర్ మెట్టు దగ్గర సేఫ్టీ కిట్లు ఇచ్చి అందరికి కూడా గౌడ్లకు అభయహస్తం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నీరా కేఫ్ టూరిజం శాఖలో ఉందో దాన్ని కూడా జీవో తీసుకొని టాడీ ట్యాపర్స్ కార్పొరేషన్ లో కలపడం జరిగింది మొన్న. వాటి సందర్భంగా రేవంత్ అన్నకు మరియు పొన్నం ప్రభాకర్ అన్నకు, మహేష్ కుమార్ గౌడ్ అన్నకు, మదియాస్కి గౌడ్ అన్న గారికి, జూపల్లి కృష్ణారావు అన్న గారికి ఖచ్చితంగా వారికి గౌడ సంఘాల తరపున, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టాడీ ట్యాపర్స్ డిపార్ట్మెంట్ తరపున, వివిధ గౌడ పెద్దల తరపున వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదే సందర్భంగా ఈరోజు నీరా కేఫ్ దగ్గరనే వారి కృతజ్ఞత భావంగా వాళ్ళకి రాష్ట్రంలో 10 సంవత్సరాల వారి ప్రభుత్వం ఉండి ఈరోజు శ్రీనివాస్ గౌడ్ అన్న మంత్రిగా ఉన్నాడు దీనికి సంబంధించిన ఎక్సైజ్ శాఖకు సంబంధించి. వారు ఉన్నప్పుడు కూడా మేము గతంలో ఏ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కానీ గౌడ సంఘాలు కానీ ఎప్పుడన్నా కానీ రిప్రజెంటేషన్ మాత్రమే ఇచ్చేది. కానీ ఆయన సాక్షాత్తు మాజీ మంత్రి అయి కూడా ఈరోజు ఈ నీరా కేఫ్ లో మీటింగ్లు పెట్టి చెలో జన్గాం అనడము, మరి ఇక్కడ ప్రాంతంలో గౌడ్లని మేనిఫెస్టో పెట్టి వచ్చి కూడా 13 మాసాలు 14 మాసాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. మేము ఇచ్చిన మేనిఫెస్టోలో వచ్చినాయి ఖచ్చితంగా నెరవేరుస్తాం. కానీ ప్రభుత్వం గతంలో ఉన్న వాళ్ళు మీరే ఉన్నారు కదా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కదా, ఆ రోజు ట్యాంకు బండి మీద పెడతా అంటే ఎవరైనా వద్దన్నామా? లేకపోతే నీరా కేఫ్ ని టాడీ ట్యాపర్స్ కలుపుతంటే వద్దన్నామా? జనగాం జిల్లాని పాపన్న పేరు పెడతాంటే వద్దన్నామా? నువ్వే మంత్రిగా ఉన్నావు 5 సంవత్సరాలు. కానీ ఈ రోజు నువ్వు ఒక గౌడ సంఘం నాయకుడిగా, ఒక గౌడ సంఘానికి అధ్యక్షునిగా రోజు మీటింగ్లు పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి నువ్వు ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వంతోన అనేక మంది కూడా లక్షలాది మంది వృత్తిపై ఆధారపడి ఉండి గ్రామాల్లో ఈ యొక్క వృత్తి లేకపోతే జీవించడానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీవు రోడ్డు మీదకి వచ్చి బహిరంగ సభలు అంటావు, చెలో జిల్లాలంటావు. ఈరోజు జరుగుతున్నది చూస్తే హాస్యాస్పదం అవుతుంది. ఆ రోజు నువ్వు మంత్రి అయినప్పుడు కూడా అన్ని సంఘాలకు నువ్వు చెప్పినావు. ఏమని చెప్పినావు? నేను మంత్రిగా ఉన్నా, ప్రతిదీ ఏదన్నా ఉంటే నాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి, బయట మాట్లాడొద్దని చెప్పి నువ్వు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అవి మర్చిపోయినట్టున్నావు. ఈరోజు ఒక పిసిసి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ అని ఉన్నాడు. ఈరోజు అత్యంతగా బీసీ మంత్రిగా, రవాణా మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ గా మన మదియాస్ కన్నా ఉన్నాడు. ఇంతమంది పెట్టుకొని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ప్రతిదీ నెరవేరుస్తాం. నేను గౌడ సంఘాలకు కూడా చేతులు జోడించి మొక్కుతున్నా. 100% మీరు ఎన్ని సంఘాలు ఉన్నో అందరూ కూడా మీరంతా పోరాటం చేస్తూ గౌడ్ల సమస్యలపైన పోరాటం చేస్తూ ముందుకు సాగినటువంటి వ్యక్తులు. మీకందరికి కూడా చేతులు జోడించి మొక్కుతా. ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో గౌడ్లకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. రాజకీయ ఉచ్చుల్లో పడకండి దయచేసి. ఎందుకంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న, మాజీ మంత్రి వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ అన్నారు, నేను కూడా చాలా సంవత్సరాల నుండి చూస్తున్నా. కానీ ఇలాంటి వ్యవహారం